హలో, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్. అందుకనే కదా ఫోన్ చేసి రాంగ్ నెంబర్ ఉందని. రాంగ్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నా తెలుసా నేను నీకు? అవన్నీ కాదు, ఇక్కడ సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తాను నీతో ఇప్పుడు. నువ్వు ఎవరో తిన్నప్పుడు నేను నీతో డిస్కషన్ ఎందుకు పెడతారా? గాండు ఫోన్ కట్ చేయి. చెప్పేది నువ్వు. మా పక్కింటి ఉంది రమేష్ గాంధీ చిన్న కొడుకు పెద్ద బిడ్డ ఉంది. ఇంత కారవారు నువ్వు ఫోన్ చేసి ఆనుగుచ్చి ఎందుకు చెప్తున్నావు? మర్చిపోకాను, అన్ని పని మానేసుకుని నీకు చెప్తుంటాయి కదా, కథలు పడుతున్నావు రిటర్నీకి. సరే చెప్పరా, నువ్వు ఏం చెప్పాలని కూడా చెప్పు. నేను ఇంత ఎక్కడ కూర్చుంటే చెప్పరా నువ్వు. మా పక్కింటి రమేష్ గారికి ఒక పెద్ద బిడ్డ ఉంది, చిన్న కొడుకున్నాడు. పెద్ద బిడ్డ పనంతో లేచిపోయింది. పనంతో ఎందుకు లేచిపోయిందిరా? ఎందుకంటే పనోరు ఆమెని లవ్ చేసింది కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. మరి పెద్దోళ్ళు ఒప్పుకోలేదంటనా? అరే అందుకనే కదరా లేచిపోయింది వాళ్ళిద్దరు. సరే కంటిన్యూ చేయమలి. తర్వాత పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చింది వాళ్ళిద్దరు. పెళ్లి చేసుకున్నాక పారిపోనుకున్నా ఇంటికి ఎందుకు వచ్చింది మళ్ళీ? అంటే ఆ అమ్మాయికి ఆస్తి ఉంది ఎక్కువ, దానికోసం ఇద్దరు కలిసి వచ్చిండు ఆస్తి తీసుకోనికి సంవత్సరంగా. తర్వాత ఏమైంది మళ్ళీ? ఏమైనా సిగ్గుందారా నీకు? వేరే వాళ్ళ మాటలు వింటున్నావు ఎందుకురా? వేరే వాళ్ళ గురించి లైఫ్ బాండు ఫోన్ చేసింది నువ్వు, మాట్లాడేది నువ్వు. ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా వింటావా? అంటే నీ లైఫ్ లా ఏం ముందుకెళ్ళి లేదా? కెరీర్ మీద ఫోకస్ చేసే లేదా? ఒక మనిషిని ఇంత ఇబ్బంది పెడుతున్నావు. యూ స్టూపిడ్ ఫెలో, నాన్ సెన్స్ ఇడియట్. నీ అమ్మ ఇలాంటి వాళ్ళు ఎత్తుంటారా దేశంలో?